జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. మనం గమనించాల్సింది వాళ్ళ దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క త్యాగమూర్తులు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితమైందని చెప్పక తప్పదని చెప్పండి. రాజీవ్ గాంధీ గారు బలైన తర్వాత సోనియా గాంధీ గారు వాస్తవం ఒక విదేశీ వనితగా ఆమెను ముద్రించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం చలించకుండా ఆమె భారతదేశ మెట్టినది బిడ్డగా వీళ్ళ ఈ దేశ సమగ్రత కొరకు తన భర్త రాజీవ్ గాంధీ గారు, అత్త ఇందిరమ్మ గారు మరి ప్రాణాలు అర్పించడం జరిగిందో ఆ దేశ సమగ్రతను, ఐక్యతను, లౌకిక వాదాన్ని కాపాడడం తన వంతు బాధ్యతగా భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో ఏదైతుందో ఆమె చూపుతున్నట్టు ఒక నిష్ఠ మనం అందరం గమనిస్తున్నామని చెప్పండి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా వాస్తవం చెప్పండి, ఇవాళ దశాబ్దాల తరబడి నలుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనేటువంటి ఒక భావనతో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతోని 25 స్థానాలు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర, రాయలసీమ